ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఆశీర్వదింపబడాలని మనం కోరుకుంటాం కదా. ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఏమండి ఎటువంటి వాళ్ళని అడిగినా ఏమంటారు? ఆశీర్వాదాలు కావాలనుకుంటారు. మంచంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఏమంటారు? ఆశీర్వాదాలు కావాలనుకుంటారు. లేకపోతే చిన్నపిల్లలైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లోకంలో ఆశీర్వాదం అంటే ఏమండి అన్నీ మంచిగా ఉంటే చాలు అన్న కోరిక అంతే. దానికోసం మనిషి ఎన్ని తినడం అయినా మానేస్తారు, ఎంత సంతోషమైనా మానేస్తారు. ఏమండి ఇలా ఉంటే మీకు మంచిది అన్నారనుకోండి, అసలు ఫుడ్ అంతా మానేస్తున్నారు. ఏమండి అవునా కదా. కాబట్టి ఆశీర్వాదం అసలు ఎక్కడుంది? ఆశీర్వాదం ఎక్కడుందండి? ఎవరిస్తారు ఆశీర్వాదం ఎక్కడుంది? ఎవరిస్తారు? ఏం చేస్తే ఆశీర్వాదం వస్తుంది? ఇవన్నీ పట్టించుకోం. మనస్వంతంగా ఆశీర్వదింపబడాలని, మనస్వంతంగా మనం మంచి ఆరోగ్యాలతో ఉండాలని, మనస్వంతంగా డబ్బు సంపాదించాలని అనుకుంటాం. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు వెల కట్టలేనివని మనిషికి తెలీదు. ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వల్ల కలుగునంట? నీ వలన కలుగును అంటాడు దావీదు. ఐశ్వర్యం కావాలా నీకు గొప్పతనం కావాలా, మంచి పేరు కావాలా? ఎవరి వల్ల వస్తుంది? దేవుని వల్లే. ఏమండి గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదు మహా చక్రవర్తి అవడం అంటే ఏమండి వింత కాదండి. అది ఏదో అందరికి అలవాటు అయిపోయింది, అంతేగాని వింత చాలా. ఒక గొర్రెల దొడ్లో సరదాగా పిట్టలు కొట్టుకుంటా దేవుని స్తుతించుకుంటా ఉన్నటువంటి వ్యక్తి ఒక చక్రవర్తిగా, రాజు కాదు, రాజులందరూ పన్నిచ్చేవారు అనమాట అండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఐశ్వర్యము గొప్పతనం ఆయన వల్ల కలుగుతాయి. అలాగే ఆరోగ్యంగా ఉండడం కోసం కానీ ఆశీర్వాదంగా ఉండడం కోసం 1 పేతురు 3:9 అంటాడు, 3:7 నుంచి ఉంటుందండి. ఏంటి అంటే ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేనికి పిలిచాడంటండి? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. అంటే ఈ లోకంలో మాత్రమేనా? ఈ లోకంలో సుఖంగా ఉంటారు. దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ దేవుని మాట వినటం ద్వారా ఏంటి అంటే ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉంటాయి, మనం చనిపోయిన తరువాత కూడా ఉంటాయి అన్నమాట. ఏమండి మనం సంపాదించుకున్న ఆస్తి అయితే మనం బ్రతికున్నంతకాలం కూడా ఉండదు. ఏమండి బ్రతికున్నంతకాలం కూడా ఉండదు. ఒకవేళ కోట్లు పెట్టి ఏమండి అక్కడ పెట్టేసి ఉంచారనుకోండి, బ్రతికున్నంతకాలం ఉంటుందా? ఎంతమంది వృద్ధాశ్రమానికి వెళ్తే అనాథాశ్రమాలకు వెళితే ఏమంటారండి? అయ్యా 4 కొడుకులు అయ్యా ఏం చేశారు? ఏమండి నన్ను ఇక్కడ జాయిన్ చేశారయ్యా చూసేవాళ్ళు లేక. మరి ఎవరికి ఖాళీ ఉంటుందండి? పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తే అమెరికాకి వెళ్ళిపోతారు, లండన్కి ఒకడు పోతాడు, ఇంకో చోటుకు ఒకడు పోతాడు. ఇంకా జ్వరం వస్తే మంచినీళ్ళు ఇచ్చేవాడు ఎవడు కూడా ఉంటాడా? అవునా కదా. ఆశీర్వాదం అంటే ఏంటో కూడా తెలీదు, పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా తెలీదు, మనం ఎలా ఉండాలో తెలీదు, ఓన్లీ డబ్బు సంపాదించడం మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏంటి? నేను ఇస్తాను ఆశీర్వాదం. దేవుని మాటలు వినడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ మాత్రమే కాదండి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి, దేవుని మాట వినేటువంటి వాళ్ళకి ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉంటాయి, పరలోకం కూడా. యుగాలు నాకు ఒక్కోసారి సైతాన్ మీద బాగా కోపం వస్తుంది. ఏమండి రాదా? ఏమండి మేము కోడిపిల్ల జాగ్రత్త పెట్టుకుంటాం అన్నీ. ఏమండి ఏదో ఒకటి వచ్చి లాగేసింది అనుకోండి, ఏదో సైతాను లేకుండా పోతే బాగుండు. ఏమండి సైతానా కాదా? అందరూ వెళ్ళి దండం పెడతారుగా. మరి అదంతే అంత ఇష్టమో? పీక్కు తినేది, లాక్కు తినేది, చంపేసేది ఎంత ఇష్టమో. దానికి వ్యతిరేకంగా దేవుడు ఎంత రక్షణకర్తగా ఉంటే ఆయన్ని ప్రకటిస్తే తప్పు. కానీ ఏమండి నాశనం చేసేవాడికి వాడు నాశనం చేస్తానికి వస్తాడంటండి. ఏమండి హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చేవాడిని కొలవడం ఎంత ఇష్టమో. అసలు ఈ లోకంలో వీడు లేకుండా పోతే బాగుండు అంటే కంగారు పడకు, పరలోక రాజ్యం ఉంది అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఎటు చూసినా సైతాన్ గాడే. మనిషికి కూడా అలా వేటగాడిలా ఉంటాడు. ఎటు చూసినప్పటికీ కూడా ఈ పని చేస్తున్నావా అదొక రకం, ఏమంటే ఇంకో పని చేస్తున్నావా వేటగాళ్ళ చూస్తూనే ఉంటాడు. కానీ వీటన్నిటి నుండి తప్పించుకోవాలి అంటే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించిన 37 ఉంటుంది 4వ వచనంలో కీర్తనలో. ఏమండి దేవుని దూత మనతో ఉంటే, దేవుడు మనతో ఉంటే మనం రక్షింపబడిన వారిగా ఉంటాం, మనం పెద్దవాళ్ళు అవుతాం. ఏ దొంగ అపహరింపడు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయిందో. మనతో పాటు ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోలేదండి? ఎంతమంది నాశనం అయిపోలేదు? ఎంతమంది తమ జీవితాలను పాడు చేసుకోలేదు?
కానీ మనకి దేవుని కాపుదల, దేవుని భద్రత ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్దాం. మరి మన జీవితంలో ఆశీర్వదింపబడాలంటే, మన జీవితంలో మరి ఒక ఉన్నతమైన స్థితిలో ఒక పేరు, మంచి పేరును ప్రఖ్యాతిని ఇస్తాను అంటాడు ఆయన. అలా ఉండాలి అంటే దేవుణ్ణి అనుసరించాలి, దేవుని మాట మనం వినాలి. మనం చూసినట్లయితే కనుక ఆదికాండం అందరికీ తెలిసినటువంటి అధ్యాయమేనండి. సింపుల్గా ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయము ఫస్ట్ నుంచండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఏమండి అబ్రహాము ఏంటంటండి ఎండవేళ గుడారపు ద్వారాన కూర్చుని ఉన్నాడు. యెహోవా అతనికి కనబడెను. దేవుని స్తోత్రం చెప్దాం. యెహోవా అతనికి కనబడెను. ఒక మనిషే కదండి, ఒకడేనా? యెహోవా అంటే ఎవరు? తండ్రి అనుకుందాం. మరి తర్వాత ముగ్గురు అంటాడు అంటే యేసు ప్రభువారు ప్రత్యక్షమైతే ఫిలిప్ అంటాడు, ప్రభువా తండ్రిని మాకు చూపించవా? ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉండలేదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే, నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ అంటాడు ఆయన. అది ఆయన మీలో ఉంటాడు అంటాడు. ఒక్కళ్ళు వస్తే ఎంతమంది వచ్చినట్టు? ముగ్గురు వచ్చినట్టు. యెహోవా అతనికి కనబడెను. ఏమండి ముగ్గురుగా వచ్చారంటండి. ఇప్పుడు చూడండి, నీ కటాక్షము నా మీద ఉన్నాడల్లా, నీ ప్రేమ నా మీద ఉంటేను కనుక, నీ కటాక్షం నా మీద ఉంటే కనుక. నాకు చాలా బాగా నచ్చినటువంటి విషయం ఇదేంటి అంటే, ఏమండి పరలోకంలో ఉన్న దేవునికి, ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి భోజనం ఎవరైనా పెట్టగలరండి? డైరెక్ట్గా వస్తే భోజనం పెట్టినటువంటి మహావీరుడు అనుకుంటా నేను ఎప్పుడు కూడా. దేవుని స్తోత్రం చెప్దాం. డైరెక్ట్గా పరలోకంలో ఉన్న దేవుడు దిగి వస్తే డైరెక్ట్ భోజనం. ఓన్లీ ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవునికి భోజనం అంటే అదే పెట్టలేం మనం, మామూలుగా కూడా భోజనం పెట్టాడు అతను. నీ దాసుని, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా నీ దాసుని దాటిపోవద్దు. ఏంటంటండి ఎండ చాలా ఎక్కువగా ఉంది ఏమండి, మంచి మే నెల అవ్వచ్చు ఏమండి, కష్టమైనటువంటి పరిస్థితి, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు తెప్పిస్తానయ్యా. ఏం చేయాలంటండి? అతిథులు వస్తే ఏం చేయాలంట? నీళ్ళు ఇస్తారు కాళ్ళు కడుక్కోవడానికి కదా, ఆడ సాంప్రదాయం కదా. కాబట్టి నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి. ఏమండి మనం అక్కడే పెట్టేసేస్తాం మామూలుగా. ఏమండి కొంచెం కంగారు పడతాం, ఫస్టే భోజనం పెట్టిన తర్వాత అది ఇది అంటాం. కానీ ఒక మర్యాద క్రమం అనేటువంటిది తెలుసుకున్నటువంటి వాళ్ళు నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తా, కాళ్ళు కడుక్కోండి, కొంచెం భోజనం రెడీ చేస్తాను. ఏమండి కొంచెమేనంటండి భోజనం, ఎంతో కాదు. ఏమండి కొంచెం భోజనం రెడీ చేస్తాను, మీరు తిని వెళ్ళుదురు కానీ. మీ ప్రాణాలను ఏం చేసుకోండి. చాలా ఎండ ఉందండి బయట, చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఆ సింధూర వనంలో ఆ వృక్షం క్రింద ఉన్నారు, వీళ్ళు గుడారం గుమ్మలో ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఏం చేశారంట? సాష్టాంగ నమస్కారం చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. అర్థమైపోయింది ఆయనకి, నాతో మాట్లాడే దేవుడే దిగి వచ్చాడని. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఎందు నిమిత్తం వచ్చారంటండి? ఎందు నిమిత్తం వచ్చారు? వాళ్ళ ప్రయాణంలో ఉండి వచ్చారు వాళ్ళు భోజనం చేయడానికి. దేవుడు ఎందుకు వస్తారు? దేవుడు ఎందుకు వస్తాడండి? ఎందు నిమిత్తమే కదా అంటే నీ దగ్గర కూడా ఎందుకు వస్తాడు దేవుడు? నువ్వేం పెడతావు చూస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని దగ్గరికి. ఆయనకి ఆహారం తక్కువయ్యా, కానీ నువ్వేం పెడతావు? అసలు నీ పరిస్థితి ఏంటి? అసలు నీకున్న కష్టం ఏంటి? అసలు నీ కష్టాలు తీర్చాలంటే ఆయన భోజనం చేస్తే కష్టాలు తీరిపోతాయి. ఆయన భోజనం చేయాలి నీ ఇంట్లో. ఏమండి ఆయన మీ ఇంటికి రావాలి. ఆయన పిలవకుండా ఉంటే మీ ఆశీర్వాదం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎంతో ఉన్నతమైన స్థితి వచ్చింది, ఎంతో మంచిగా దేవుని మాట విన్నాడు. ఈరోజు వచ్చినటువంటి సందర్భం, ఆయన వచ్చినప్పుడు భోజనం రెడీ చేస్తూ ఉన్నాడు. కొంచెం ఆహారం తెప్పిస్తాను, మీరు మీ ప్రాణాలను బలపరచుకోండి, అప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఇందు నిమిత్తమే కదా ఇక్కడికి వచ్చారు. నీవు చెప్పినట్లు చెయ్యి.
దేవుని స్తోత్రం చెప్దాం. అబ్రహాం గారు అలా చెప్పి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి శారా గారి దగ్గరికి వెళ్ళి 3 మానికలు మెత్తని పిండి తీసి పిసికేసి రొట్టెలు చేసాయి కమ్మున. ఏమండి, అబ్రహాం గారికి 10 సంవత్సరాలు ఉంటాయా? ఏమండి, కుర్రోడు కదా, సాగరాళ్ళలాగా. ఏమండి, శారా గారికి ఎంత ఉంటాయి? వాళ్ళు చిన్నపిల్లలకి పెళ్లి చేస్తారు కదండి. ఆ రోజుల్లో పెళ్ళి అయ్యేది ఎప్పుడు? చిన్నపిల్లలకే. మరి ఎన్ని సంవత్సరాలు అప్పటికి? ఎన్ని సంవత్సరాలు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. పరిగెత్తుకుంటూ వెళ్ళటం అంటే మీరు పరిగెడతారా? ఏమండి, మీరు పరిగెడతారా? ఎవరైనా వస్తే, మీ చుట్టాలు వస్తే పరిగెడతారా? అది తీసుకురా, ఇది తీసుకురా. పిల్లోడు అక్కడ ఉన్నాడు చెప్దాం అనుకుంటే, పని వాడు రాలేదు ఇవాళ చెప్దాం అంటే. ఏమండి, దగ్గర ఎవ్వరూ లేరు, భలే టైం అయ్యింది. ఏమండి, మిట్ట మధ్యాహ్నం వేళ ఏం దొరుకుతున్నా మాకు అన్నాడండి. 2 నిమిషాలు అక్కడ కూర్చోబెట్టి, ఏమండి 75 సంవత్సరాలు, ఏమండి సంవత్సరాలకు పిలువబడ్డాడు. ఇప్పుడు 25 సంవత్సరాలండి. 199వ సంవత్సరం ఆయనకి. ఎంత? దేవుని స్తోత్రం చెప్దాం. 99 సంవత్సరాలు అంటండి. ఏమండి, 99 సంవత్సరాలు. ఇప్పుడు 29 వస్తే అయిపోయినట్టే. ఏమండి, ఏమండి 99 సంవత్సరాలకి వాళ్ళని చూసి సాష్టాంగ నమస్కారం చేసి వెంటనే లేచి ఆ మాటలు చెప్పేసి పరిగెత్తుకుంటా గుడారం దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి 3 మానికలు ఎంతండి? 3 చపాతీలు చేయమన్నాడండి. 3 మానికలు అంటే ఎంత? 6 కేజీలు. 6 కేజీలు మెత్తని పిండి తీసుకొని చెక్క నువ్వేం చేయాలి? చపాతీలు కాలి. వాళ్ళు చాలా చక్కగా కాలుస్తారు కదా, పెద్ద పెద్దగా చిటుకు కాలుస్తూ ఉంటారు. వాళ్ళకి అలవాటు అండి. గుడారాల్లో ఉంటా బలమైన ఫుడ్ వాళ్ళది. ఏమండి, చక్కగా చేసేయమని చెప్పాడు. ఏమండి, మీకు సంతోషం అనిపిస్తుందా వింటుంటే? ఏమండి, అసలు దేవునికే చూస్తూ ఉంటే అబ్బా, ఏమండి రోజు మాట్లాడుతుంటే చక్కగా మాట్లాడేవాడు. అలాగేనయ్యా, అలాగే దేవా, ఓకే చిత్తం ప్రభువా అనేవాడు. ఈరోజు వచ్చారు అని తెలిస్తే ఎలా చేస్తున్నాడు? పరుగులు తీస్తున్నాడు. అక్కడ పరిగెత్తాడు, చెక్కమని చెప్పాడు, మళ్ళీ అలా పరిగెత్తుతున్నాడు. ఎక్కడ పరిగెడుతున్నాడు? పశువుల మందకు పరిగెత్తుతున్నాడు. చదవండి. లేత దూడని తీసుకొచ్చి అంటండి, పట్టుకున్నాడు, టకటక తీసుకొచ్చాడు. పనివాడికి అప్పచెప్పాడు, ఒలిచేయమన్నాడు, చక్కచక్క రెడీ చేసేయమన్నాడు. ఆ రొట్టెలు పట్టుకున్నాడు. ఇవన్నీ తీసుకొని వచ్చి ఆయన దగ్గర పెట్టారు. ఇంకొంచెం మీరు కిందకి చూసుకొని ముందుకు జరగండి. తరువాత అతడు వెన్నను 8వ వచనం. ఏమండి, ఆ చెట్టు కింద మరి రొట్టెలన్నీ తీసుకొచ్చారు. ఏమండి, 3 మానికీల రొట్టెలు అంటే ఎక్కువే వస్తాయి కదా, 6 కేజీల రొట్టెలు తీసుకొచ్చారు. ఆ దూడను సిద్ధం చేయించి తీసుకొచ్చేశారు. పాలు వెన్న కూడా తీసుకొచ్చి దగ్గర పెట్టారు. చక్కగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, హెబ్రీ 13వ అధ్యాయంలో ఉంటుందండి. ఆతిథ్యం చేయ మర్చిపోకుడి, తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు అంటారు. ఏమండి, తెలుసో తెలీదో నాకైతే తెలీదు, ఇతను చేశాడు, లోతు చేశాడు. ఏమండి, ఆ తర్వాత ఇస్సాకు భార్య కూడా పరిచర్య చేసింది. ఒకవేళ వీలుంటే చెప్దాం అది కొంచెం. ఏమండి, వాళ్ళ జీవితంలో ఎంతంత గొప్ప కార్యాలు వాళ్ళు పొందుకున్నారు. ఆతిథ్యం అంటే మాటలు అనుకున్నారా? ఏమండి నాకు అనిపిస్తే ఏదైనా చేస్తున్నాం అనుకోండి, నీట్గా ఉన్నది పక్కన పెట్టు, అది ఎవరన్నా వస్తే వేద్దాం అనుకో, ఎప్పుడు చూసినా ఎవరికన్నా వేద్దామని. ఏమండి, ఒడియాలు పడుతూ ఉంటే నీట్గా వచ్చినాయో లేదో, అందరికి బాగానే ఉంటాయో, అందరికి ఉప్పు ఎక్కువ, అందరికే తప్ప ఎప్పుడు మనకు అన్నదే లేదు అని. ఏమండి, నేను ఎప్పుడు మా కోసం అని ఊహించడానికి మైండ్ ఉండదు నాకు. అందరికీ నీట్గా ఉంటుందా లేదా, అందరికీ నచ్చుద్దా లేదా, అది మైండ్ ఉంటుంది. మనం ఏం చేయాలి? కొన్ని అన్నా రెడీ చేసి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఏదన్నా అంటే ఇప్పటి వరకు అంత ఏం చేయలేదు అనుకోండి, ఇప్పుడు నుంచి వాక్యాలు చూసుకున్న వాళ్ళం చేయాలా వద్దా? మంత్రి ఇంట్లో కూడా ఉండవు. ఏమండి, ఇంత పెద్దగా చేతది ఏది చేసినా సరే పెట్టడంలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? నువ్వు తినకపోయినా పర్లేదు, వాళ్ళు తింటే ఏమండి ఏదో ఒకటి తినేసి వెళితే ఎంత సంతోషమో కదా. కాబట్టి మనం ఏం చేయాలి? పెట్టడానికే చూసుకోవాలి ఎప్పుడు కూడా. నీకున్నదంతా ఊడ్చి, అదేంటండి అన్నీ ఊడ్చేస్తారు ఎందుకండి అంటాడు ఒక అతను. అన్నీ ఊడ్చుకుంటారు ఎందుకు? ఊడ్చడం కాదండి, తెచ్చుకోవడం అండి ఇది అన్నా నేను. ఏమండి,
ఏది చూసినా ఇచ్చేస్తుంటారు ఊడవడం ఎందుకు? ఊడ్చేస్తున్నారు, మొత్తం ఊడ్చేస్తే అయిపోద్దా? ఏమండి ఇలా తుడిచి ఏమంటే రొట్టెలు వేసేసుకుంటే ఏమైపోయిందంట, మళ్ళీ రొట్టెలు వచ్చేసినాయి. ఆతిథ్యం చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ఆశీర్వాదాలు రావాలి అంటే ఏమండి, మీకు ఆశీర్వాదం మీ జీవితంలో. నేను ముసలమ్మన అయిపోయానండి, 90 సంవత్సరాలండి, 89 సంవత్సరాలండి, ఇంకా నేను చేయలేను, ఎవరు వస్తే చేయమంటారా మీరు అన్నదండి. వాళ్ళకి బోళ్ళని గొర్రెలు గొడ్డులు ఆస్తి ఉంది. ఆస్తి ఉన్నప్పటికీ కూడా పిల్లలు లేరు కదా. ఏమండి, పిల్లలు ఉంటే ఒక బొడ్డోడు పుడితే ఏమండి అన్నిటికీ వారసుడు, అవునా కాదా? 89 సంవత్సరాలు ఆవిడ ఏ మారు మాట్లాడకుండా చేసింది. దేవుని స్తోత్రం చెప్దాం. చక్కగా ఇలా భోజనం చేస్తా నీ భార్య అయిన శారా ఎక్కడ ఉంది? అదిగో ఆ గుడారంలో ఉంది. ఏంటంటండి, మీదిటికి ఈ కాలానికి మళ్ళీ వస్తాం మేము. ఏంటంటండి, మరలా నేను వస్తాను. ముగ్గురు ఉన్నప్పటికి కూడా ఏకవచనమే మాట్లాడుతున్నారు అక్కడ. మరలా మీదిటికి ఈ కాలానికి వస్తాను నేను ఇక్కడికి. ఎందుకు వస్తాడు? ఏమండి, ఇస్సాకు గారు పుడతారండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి, 100 సంవత్సరాల కోరిక నార్మల్ కాదండి. దేవుణ్ణి అంగీకరించి ఎంతో విశ్వాసంతో ఉన్నాడు, నమ్మకంగానే ఉన్నాడు. దేవుని దృష్టిలో నమ్మకం అంటే అది మామూలు విషయం కానే కాదు. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం నమ్ముతున్నామో లేదో ఆయనకి తెలుస్తుందండి. కాబట్టి మీదిటికి ఈ కాలానికి మరలా నేను వస్తాను, అప్పుడు నీకు కుమారుని కలుగును. ఏమండి, చపాతీలు బాగున్నాయా అనుకుంటే, రొట్టెలు బాగున్నాయా అనుకుని ఏమంటారో అని ఆవిడ అలా చెవి పెట్టి వింటా ఉంది కాబోలు. తీరా చూస్తే మీదిటికి ఈ కాలానికి నేను వస్తాను, బాగానే ఉంది. అప్పుడు ఏంటంటండి, అయ్యి బాబోయ్ ఇలా నవ్వుకుంది ఆవిడ. ఏంటి, పిల్లోడు పుడతాడంటే ఎలా ఉంది ఆవిడ? ఏ ఆశ లేదనమాట అండి. మీదిటికి వచ్చే కాలానికి నేను వస్తాను, అప్పుడు వస్తే రావచ్చు, కానీ అప్పుడు నీకు శారా నీకు కుమారుని కనును అంటే ఎన్ని వేదనలు అనుభవించిందండి. హాగర్తో కూడా ఎన్నో బాధలు అనుభవించింది. ఇస్మాయిల్ ద్వారా ఎంతో కష్టం అనుభవించింది యజమానురాలైనప్పటికీ కూడా. మన జీవితంలో లాగానే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. చాలా బాధ అనిపించింది. 89 సంవత్సరాలు, వచ్చే సంవత్సరానికి 90 సంవత్సరాలు ఆవిడ పిల్లోడిని కంటదంటే రొట్టెలు చేసి పెట్టలేదండి. ముసల్దాన్ని అందా ఆవిడ. నువ్వేం చేస్తున్నావు, నేను ఏర్చాలి, ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? ఏమండి, మాకు ఏమీ లేవండి అంటారు. ఏమండి, పిల్లలు పెళ్లి చేస్తారా? మరి పిల్లలు పెళ్లి చేస్తారా? నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. ఏమండి, ఒక సేవకులు వచ్చారనుకోండి, రాహాబు అనే వేశ్య వేగుల వారిని చేర్చుకుంటే వాళ్ళతో పాటు నశించకుండా ఏమైందండి, రక్షింపబడింది. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు వచ్చినప్పుడు చేర్చుకుంటే పిల్లలు లేరు. 90 సంవత్సరాలు శారా గారికి, ఆయనకి 100 సంవత్సరాలు. పిల్లలు పుట్టారా లేదా? మీదిటికి దేవుడు చెప్పాక మళ్ళీ తేడా ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేస్తే, లోతు కూడా తర్వాత అధ్యాయంలో ఉంటుందండి. 19వ అధ్యాయంలోనే లోతు ఉంటుంది. వాళ్ళని బలవంతం చేసి, మిక్కిలి బలవంతం చేసి, ఈ బజార్లో మీరు ఉండడానికి వీల్లేదు, నాకు పుట్టినటువంటి కుమార్తెలు, వివాహం కాని కుమార్తెలు, పురుషుని ఎరగని కుమార్తెలు 2 ఉన్నారు, వాళ్ళని మీకు అప్పగిస్తాను. ఎవరికోసం? వాళ్ళ దేవదూతలను తెలుసా వాళ్ళకి? వీళ్ళే అక్కడికి వెళ్ళారు. ఏమండి, గుండె తరిక్కుపోదు నాకైతే. దేనికి పనికి వస్తాం ప్రవాసలో? దేనికి పనికి వస్తామండి అసలు? నీ ఆస్తి ఇవ్వచ్చు, ఒకవేళ భోజనం పెట్టవచ్చు నువ్వు, కానీ నీ పిల్లల్ని ఇవ్వగలవా? పెళ్ళి కానీ 2 పిల్లలు ఏమండి పక్కనున్న బెదవ వేషాలు వేసే వాళ్ళకి అప్పగించడం అంటే మాటలా? ఎక్కడి నుంచో వచ్చాడు, మనకు నీతిని నేర్పుతున్నాడు, వీడెవడరా అని దొమ్మిగా వాళ్ళ మీద పడబోయారంటండి. దేవదూతలు అందుకొని లోపలికి లాగి గడిపెట్టారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, దేవుని భక్తులను చేర్చుకోవడం అంటే ఏంటండి? నేనేం చేయలేదండి, నిజంగా దేవుని సాక్షిగా చెప్తున్నా. నేను వచ్చినటువంటి పాస్టర్లకి నేనేం చేయలేదు. ఏమండి, దేవుని కృపను బట్టి ఏదో కాస్తంత ఇక్కడ ఉండడానికి, ఏదో నీళ్ళు ఇక్కడ ఉండడానికి అంతే, కాస్తంత నీట్గా చేసి అప్పచెప్తాం. ఏమండి, మేము చేపలతో సహా, కుర్చీలు మంచాలతో సహా ఉతికేస్తాం, ఆరేస్తాం, అన్నీ నీట్గా చేసుకుంటాం. ఎందుకంటే
మరి కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి అదొక్కటి కొంచెం ప్రయాసపడి చేస్తాం, ఏం చేయలే. ఆయన అంటారు, ఇలా దండం పెట్టి వందనాలు అమ్మ, నిండు వందనాలు, మీరు ఎంతో పరిచయం చేస్తున్నారు, మేమేం చేయట్లేదండి, మీరే వండుకుంటున్నారు, నేను ఏం చేయట్లేదు అంటాను నేను. ఏమండి, ఆశ్రయం ఇచ్చారు, ఎంత సంతోషమో అంటారు. కనీసం మనం ఆశీర్వాదాలు రావడానికి, నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి అసలు ఏ కారణం చేత ఇవ్వాలి, నీకు దేనికోసం ఇవ్వాలి, ఏ పని చేస్తున్నావని ఇవ్వాలి. ఏమండి, దేవుడు మెచ్చుకునే పని ఇది నేను చేశాను అని చెప్పండి. ఎక్కువ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానండి, లేకపోతే ఎక్కువ పాటలు పాడతానండి. ఏమండి, నాకు దేవుల్లో ఇదంటే నాకు ఆసక్తి అండి, ఒక్కటి చెప్పండి. ఒకటి, దేవునికి కానుకలు తీసివ్వడంలో సంతోషంగా ఇస్తానండి నేను. మనకి అంటే మన మనసుకి ప్రశ్న వేసుకుంటే, దేని నిమిత్తం నిన్ను ఆశీర్వదించాలి ఈ రోజున? ఆశీర్వాదానికి, ఏమండి, నేను తప్పకుండా నీకు ఆశీర్వాదాలు ఇస్తాను అంటాడు ఆయన. కానీ దేని నిమిత్తం? ఏది నీ ఆసక్తి ఎందుట్లో ఉంది అసలు? అంటే నేను అడగట్లేదు, నీకు నీవు ప్రశ్న వేసుకో. దేవుని కోసం ఏం చేస్తున్నావు నువ్వు? ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? పాటలు పాడుతున్నావా? ఏమన్నా దాన ధర్మాలు అన్నీ చేస్తున్నావా? ఏమండి, ఏం చేస్తుంటే దేవుడు నీ వైపు చూడాలి అనుకుంటే ఆయన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా చూస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, లోతు ఆశీర్వదింపబడ్డాడు.